హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 మోటివేషన్. మనం ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అతనెవరో కాదు, చరకుడు. కాలాన్ని మించిన జ్ఞానవంతుడు. ప్రాచీన భారతదేశంలో జ్ఞానం, ధర్మం, ఆయుర్వేదం వెలుగొందిన ఒక పవిత్ర యుగంలో చరకుడు జన్మించాడు. ఆ కాలంలో మానవ ఆరోగ్యం గురించి శాస్త్రీయ అవగాహన చాలా పరిమితంగా ఉండేది. అయితే చరకుడు మాత్రం సాధారణ వ్యక్తిగా కాకుండా భవిష్యత్తును దర్శించి మహానుభావుడిగా ఎదిగాడు. చిన్నప్పటి నుంచి అతని మనసు ప్రకృతి, జీవితం, శరీరం, వ్యాధుల రహస్యాలపై ఎంతో మక్కువతో నిండిపోయి ఉండేది. ఇతర పిల్లలు ఆటల్లో మునిగితే చరకుడు మాత్రం మొక్కలు, ఆకులు, పువ్వులు, వేళ్లను పరిశీలిస్తూ ఈ మొక్క మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించేవాడు. ప్రజలు వ్యాధులతో బాధపడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు అతని హృదయాన్ని కలచివేసేవి. అలా ఒక బాలుడి హృదయంలో పుట్టిన కరుణ, ఆలోచన, సేవాభావమే భవిష్యత్తులో అతన్ని ఆయుర్వేద చక్రవర్తిగా మార్చేశాయి. అతనెవరో కాదు, చరకుడు. జ్ఞాన సాధన, గురువులు, అతని యొక్క అరణ్యంలో ఉండే అనుభవం ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. చరకుడు తన విద్యను ఋషులు నివసించే ఆశ్రమాలలో ప్రారంభించాడు. అక్కడ వేదాలు, ఉపనిషత్తులు, ఆయుర్వేద గ్రంథాలు, తత్వశాస్త్రం వంటి అనేక విషయాలను లోతుగా అధ్యయనం చేశాడు. కానీ అతనికి పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే సరిపోలేదు. నిజమైన వైద్యుడు కావాలంటే అనుభవం అవసరం అని అతను గట్టిగా నమ్మాడు. అందుకే అరణ్యాలలో తిరుగుతూ ప్రకృతిని తన గురువుగా చేసుకున్నాడు. అడవులో లభించే ప్రతి మూలికను పరిశీలిస్తూ వాటి ఔషధ గుణాలను పరీక్షిస్తూ వాటిని మనుషులు చికిత్సకు ఉపయోగించే విధానాలను కనుక్కున్నాడు. ప్రతి కొత్త మొక్క, ప్రతి కొత్త ప్రయోగం అతని జ్ఞానాన్ని మరింత లోతుగా తీర్చిదిద్దింది. ఇలా జ్ఞానం, అనుభవం, సాధన కలిసి చరకుడిని ఒక అసాధారణ వైద్యుడిగా మలిచాయని మనం తెలుసుకోవచ్చు. ప్రజల యొక్క బాధను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అప్పుడు తన జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఒకసారి చరకుడు గ్రామాల మధ్య ప్రయాణం చేస్తుండగా రోగాలతో బాధపడుతున్న అనేక మందిని చూశాడు. పేదరికం, అవగాహన లేమి, సరైన వైద్యం లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న దృశ్యం అతన్ని తీవ్రంగా కదిలించింది. ఆ రోజు అతని మనసులో ఒక మహత్తర సంకల్పం జన్మించింది. నా జ్ఞానం ప్రజల కోసం ఉండాలి, ధనం కోసం కాదు అని అతను వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా మానవ సేవగా భావించాడు. ప్రతి రోగిని తన సోదరుడిలా, తన కుటుంబ సభ్యుడిలా భావిస్తూ సేవ చేయడం ప్రారంభించాడు. ప్రజల బాధను తన బాధగా తీసుకుని వారి ఆరోగ్యం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన గొప్ప వ్యక్తి చరకుడు. ఆయుర్వేదం కేవలం వైద్యమే కాదు, మన యొక్క జీవన విధానం ఎలా ఉండాలో తెలియచేసిన గొప్ప వ్యక్తి చరకుడు. చరకుడు ఆయుర్వేదాన్ని కేవలం వ్యాధులను నయం చేసే వైద్య పద్ధతిగా మాత్రమే చూడలేదు. అతనికి ఆయుర్వేదం అంటే జీవన తత్వం. శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడింటి సమతుల్యతే నిజమైన ఆరోగ్యమని ఆయన బోధించాడు. మంచి ఆహారం, శుభ్రమైన జీవనశైలి, నియమిత వ్యాయామం, ధ్యానం, నైతిక విలువలు ఇవన్నీ ఆరోగ్యానికి మూల స్తంభాలని వివరించాడు. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేయడం కంటే వ్యాధి రాకుండా ముందే నివారించడమే ఉత్తమమని ప్రజలకు తెలియచేశాడు. ఈ ఆలోచనలు నేటి ఆధునిక ఆరోగ్య సిద్ధాంతాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మనం చూసుకోవచ్చు. చరకుడు రచించిన చరక సంహిత అనే గ్రంథం అమరమైన జ్ఞాన సంపద. చరకుడు తన జీవితంలో సేకరించిన జ్ఞానం, పరిశోధనలు, అనుభవాలను శాశ్వతంగా నిలపాలనే ఉద్దేశంతో చరక సంహిత అనే మహత్తర గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో వ్యాధుల కారణాలు, లక్షణాలు, చికిత్సలు, ఔషధాల తయారీ విధానాలు, ఆహార నియమాలను, వైద్య నైతికత వంటి అంశాలను చాలా విపులంగా వివరించాడు. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, తరతరాలకు ఆరోగ్యానికి మార్గదర్శకంగా నిలిచిన ఒక జ్ఞాన దీపం. నేటికి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యులు ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారంటే అది ఎంత విలువైనదో మనం చూడొచ్చు. మూలికల మాంత్రికుడని, ప్రకృతి శక్తిపై విశ్వాసమున్న వ్యక్తి అని కూడా చరకుడిని పిలుస్తారు. చరకుడు ప్రకృతిని దేవుడిగా, వరంగా భావించేవాడు. అడవుల్లో లభించే ప్రతి మూలికలు, చెట్లు, వేర్లు, పూలు ఇవన్నీ అతనికి ఔషధాలుగా మారాయి. ప్రతి మొక్కలో దాగి ఉన్న వైద్య శక్తిని గుర్తించి వాటిని సరైన మోతాదులో ఉపయోగించే విధానాన్ని అభివృద్ధి చేశాడు. సహజ చికిత్సే మానవ శరీరానికి అత్యంత అనుకూలమని ఆయన నమ్మాడు. ప్రకృతి మరియు మనిషి మధ్య ఉన్న బంధాన్ని గౌరవిస్తూ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన పరోక్షంగా మనందరికీ బోధించాడు. వైద్య నైతికత, సేవే ధర్మం అని చెప్పిన గొప్ప శాస్త్రవేత్త చరకుడు. చరకుడు వైద్యుడికి ఉన్నతమైన నైతిక విలువలు ఉండాలని గట్టిగా విశ్వసించాడు.
వైద్యుడు స్వార్థం లేకుండా కరుణతో సహనంతో రోగులను సేవించాలి అని ఆయన సూచించాడు. రోగిని కేవలం ఒక కేసుగా కాకుండా ఒక మనిషిగా చూడాలని, వైద్య వృత్తిని పవిత్రమైన ధర్మంగా భావిస్తూ వైద్యుడు ఎప్పుడూ సత్యం, నీతి, మానవత్వాన్ని పాటించాలనే సూత్రాలను స్థాపించిన వ్యక్తి చెరకుడు. చెరకుడు మనసు యొక్క ఆరోగ్యం, శరీరానికి పునాది అని చెప్పాడు. చెరకుడు శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి సమానమైన ప్రాధాన్యత ఇచ్చాడు. మనసులో కలిగే కోపం, భయం, అసూయ, దుఃఖం వంటి భావాలు శరీరానికి వ్యాధులు తెస్తాయని వివరించాడు. అందుకే ధ్యానం, యోగా, సానుకూల ఆలోచనలు, ప్రశాంత జీవన విధానం అనుసరించాలన్నారు. మంచి ఆలోచనలు ఉన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడని ఆయన బోధించాడు. తరతరాలకు వెలుగైన చెరకుడు యొక్క ప్రభావం మానవుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. చెరకుడు జీవించిన కాలాన్ని మించి అతని జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల వైద్య పండితులు కూడా చరక సంహితను అధ్యయనం చేశారు. ఆధునిక వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా చెరకుడి సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రాముఖ్యతను కోల్పోలేదు. నివారణ, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం, సహజ చికిత్స ఈ అంశాలలో ఆయన ఆలోచనలు ఆధునిక వైద్యానికి ప్రేరణగా నిలుస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. చెరకుడు ఒక వ్యక్తి కాదు, ఒక యుగం అని కూడా మనం తెలుసుకోవచ్చు. చెరకుడు కేవలం ఒక వైద్యుడు మాత్రమే కాదు, ఆయన ఒక యుగం, ఒక జ్ఞాన దీపం, ఒక మానవ సేవ ప్రతీక. ఆయన బోధనలు మనకు ఆరోగ్యంగా జీవించడమే కాకుండా జీవితాన్ని ఎలా సమతుల్యంగా, నీతిగా, సేవాభావంతో గడపాలో కూడా నేర్పుతాయి. ఆయుర్వేద పితామహుడిగా, మానవ ఆరోగ్యానికి అంకితమైన మహానుభావుడిగా చెరకుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. అతని జీవితం ప్రతి తరానికి ప్రేరణగా, మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంటుంది. విన్నారు కదా? మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.